హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే స్కార్లెట్ ఫీవర్ గురించి ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్. అసలు స్కార్లెట్ ఫీవర్ అంటే ఏంటి, అది వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ స్కార్లెట్ ఫీవర్ త్వరగా తగ్గిపోతుంది. కొన్ని జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తరచుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఫీవర్ గురించి మనం వింటూ ఉన్నాము. సో దాని గురించి ఈరోజు నేను మీతో ఫస్ట్ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. ఈ జబ్బు సహజంగా ఎవరిలో కనిపిస్తుందంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుందంటే 5 నుంచి 15 సంవత్సరాల లోపు వయసు వారికి ఎక్కువగా ఈ స్ట్రెప్టోకోకై ఇన్ఫెక్షన్ అనేది స్కార్లెట్ ఫీవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరి ద్వారా సంక్రమించవచ్చు అంటే ప్రైమ్ క్యారియర్స్గా మనం పెద్దవాళ్ళని చెప్పొచ్చు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఈ జ్వరం అనేది చిన్నపిల్లలకి ఎక్కువగా క్యారీ అవుతుంది అని మనం చెప్తూ ఉన్నాము. ఇది వచ్చినప్పుడు ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే లక్షణాలు ఏంటి, ఏ విధంగా మనం ఈ జ్వరం అని పర్టికులర్గా గుర్తించగలము అంటే మొదటిగా చిన్నపిల్లల్లో గొంతు నొప్పితో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. గొంతులో బాగా నొప్పి ఉంటుంది, నాలుక పైన తెల్లటి మచ్చలు ఉంటాయి, జ్వరం ఉంటుంది, కొన్నిసార్లు చలి ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, వాంతులు అవుతాయి, వికారంగా అనిపిస్తుంది, అదేవిధంగా చెవు దగ్గర కూడా నొప్పిగా ఉంటుంది, గొంతు దగ్గర టాన్సిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, మనకి టాన్సిల్స్ ఉంటాయి కదా అక్కడ వాపు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లక్షణాలన్నీ కనిపిస్తే చెమట దద్దుర్లాగే ఉంటాయి కానీ రెడ్ కలర్లో డాట్స్ అనేవి శరీరం అంతా ర్యాషెస్ లాగా వస్తాయన్నమాట ఈ జ్వరం వచ్చినప్పుడు. సో గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సహజంగా పిల్లలు ఏది తినడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళలో మనం ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా త్వరగా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే ఇమ్మీడియట్గా మనం వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడిని సంప్రదించినట్లయితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి డాక్టర్ సూచించిన మేరకు మనం డోస్ వేసుకున్నట్లయితే కనుక యాంటీబయాటిక్ డోస్ సజెస్ట్ చేస్తారు. వేసుకున్నట్లయితే కనుక 10 నుంచి 15 రోజుల లోపల ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇది వచ్చిన వెంటనే ఈ ఫీవర్ అంటే ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే శరీరంలోకి ఎంటర్ అవుతుందో వెంటనే ఈ సిమ్టమ్స్ అనేవి కనిపించవు. ఈ సిమ్టమ్స్ కనిపించడానికి అట్లీస్ట్ 2 నుంచి 5 రోజులు టైం పడుతుంది. ఈ 5 రోజుల లోపల ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో వచ్చిన వెంటనే ఒకవేళ ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి కూడా వైద్యుడిని సంప్రదించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక ఫర్దర్గా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎట్లాంటి కాంప్లికేషన్స్ అంటే న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇయర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రుమాటిక్ ఫీవర్ వస్తుంది, రుమాటిక్ జ్వరంగా అది తీవ్ర రూపంలో రుమాటిక్ ఫీవర్గా మారిపోతుంది. అదేవిధంగా కీళ్ళల్లో వాపు, కీళ్ళవాతం కూడా వీళ్ళల్లో చూస్తూ ఉంటాము, మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే లక్షణాలు గుర్తిస్తామో వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే మరి ఇటువంటి వారు ఏ ఆహారం తీసుకోవాలి, మనం ఎలా ఫాలో అయితే కనుక వాళ్ళకి ఇప్పుడు గొంతు నొప్పి అంటే సాధారణంగా ఏమీ తినలేని పరిస్థితిలో ఉంటారు. కానీ మరి శరీరానికి శక్తి కావాలంటే ఖచ్చితంగా తినాలి, మరి డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటివి ఆహార నియమాలు పాటించాలి అంటే కనుక గొంతుకి సూతింగ్గా ఉన్నవి తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎట్లాంటివి, ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేవి, మంచినీళ్ళు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మసాలా లాంటివి కానీ లేకపోతే pHని పెంచే లైక్ సిట్రస్ వెరైటీస్, ఆరెంజెస్ అట్లాంటివన్నీ తగ్గించాలి. దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అవి రెడ్యూస్ చేయాలి. ఎక్కువగా లిక్విడ్ ఫామ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. గొంతు నొప్పి లేకుండా ఉప్పు నీళ్ళతో 2-3 సార్లు పుక్కిలించి ఊసినట్లయితే గొంతుకున్న నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. చాలా మటుకు ఎవరైతే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటారో విశ్రాంతి సమయంలోనే ఏ జబ్బు అయినా కూడా చాలా నయం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఉండాలి. ఎక్కువగా వాటర్ అనేవి ఫ్లూయిడ్ సంబంధించినవి లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ జావల రూపంలో కానీ అంటే మింగడానికి సులువుగా ఉన్నవి వారు తీసుకుంటూ ఉండాలి. గొంతుకి సూతింగ్ ఎఫెక్ట్ ఇచ్చేవి అంటే చల్లని పదార్థాలు కూడా వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల కొంచెం ఆ నొప్పి రాకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా దాన్ని ప్రివెంట్ చేయొచ్చు.
అంటే యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటేనే దాంతోపాటు సరైన ఆహార నియమాలు పాటిస్తూ రెస్ట్ తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ జ్వరం అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. హోప్ ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరలా ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.